హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. నిన్నటి మార్కెట్ని ఒక 1 మినిట్ అయితే అనలైజ్ చేద్దాం. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఇనిషియల్గా ఈ సెల్లర్స్ని ట్రాప్ చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం ఈ సెల్లర్స్ యొక్క ఎస్ఎన్ని హంట్ చేస్తూ టువర్డ్స్ అప్ సైడ్ అయితే ఒక ట్రెండింగ్ మూవ్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా బయర్స్ అండ్ సెల్లర్స్ విషయానికి వస్తే నేను ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని కన్సిడర్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఈ బయర్స్ని కన్సిడర్ చేస్తున్నా. ఎందుకు ఈ బయర్స్ని కన్సిడర్ చేయట్లేను అంటే, ఎవరైతే బయర్స్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నారో డెఫినెట్గా ఈ లెవెల్లో ఏదైనా కాస్ట్ అన్న ఎగ్జిట్ అయి ఉండాలి, లేదంటే స్మాల్ ప్రాఫిట్ అన్న ఎగ్జిట్ అయి ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని అయితే కన్సిడర్ చేయట్లేను. సో ఇప్పుడు మనకి మార్కెట్లో ఎవరు ఉన్నారు? ఈ బయర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఈ బయర్స్ ఉన్నారు. అండ్ ఈ సెల్లర్స్ అయితే ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉన్న సెల్లర్స్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనే చెప్పాలి. సో ఇక్కడ సెల్లర్స్ని అయితే నేను కన్సిడర్ చేయట్లేను. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ లిటిల్ బిట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడంతో ఈ గ్యాప్ని ఫిల్ చేస్తూ టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఎందుకు డౌన్ సైడ్ మూవ్ అయింది, దాని వెనకాల ఉన్న లాజిక్ అండ్ సైకాలజీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఇందాక చెప్పినట్లు మనకి ఈ లెవెల్లో అయితే బయర్స్ ఉన్నారు అండ్ సెల్లర్స్ని చూస్తే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనే చెప్పాలి. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటంటే ఈ బయర్స్ యొక్క ఎస్ఎన్ని హ్యాండ్ చేయడానికి టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వాలి. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ లెవెల్లో 52,000 లెవెల్ ఉంది. ఈ 52,000 లెవెల్ దగ్గర లాట్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ అయితే వాళ్ళ యొక్క పొజిషన్స్ని హోల్డ్ చేసి ఉన్నారు. సో వాళ్ళు అంత ఈజీగా మార్కెట్ని టువర్డ్స్ అప్ సైడ్ అయితే వెళ్ళనియారు. ఈ డేటాని స్క్రీన్ మీద ఇస్తాను, ఒక 1 మినిట్ అయితే పాజ్ చేసి అబ్జర్వ్ చేయండి. ఈ ఫాల్ యొక్క రీజన్ అండ్ సైకాలజీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ అయితే చేయండి. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్లో ఉంది. ఈ క్యాండిల్ నుంచి టువర్డ్స్ రైట్ సైడ్ అయితే మర్చిపోండి. మార్కెట్లో ఈ బయ్యర్స్ ఇంకా ఉన్నారా లేరా, వీళ్ళ యొక్క ఎస్ఎల్ హిట్ అయిందా ఇవ్వలేదా, దానికైతే ఆన్సర్ చేయండి. నా ఆన్సర్ ఏంటంటే ఈ బయ్యర్స్ ఇంకా మార్కెట్లో ఉన్నారు, వీళ్ళ యొక్క ఎస్ఎల్ అయితే ఇంకా హిట్ అవ్వలేదు. నేను ఎలా చెప్తున్నా ఈ బయ్యర్స్ ఇంకా మార్కెట్లో ఉన్నారని అంటే, నెక్స్ట్ మూవ్ కనుక మీరు చూస్తే మార్కెట్ టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఈ డౌన్ సైడ్ యొక్క లాజిక్ అండ్ సైకాలజీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ నెక్స్ట్ ఈ సపోర్ట్ నుంచి బయర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ వెళ్తుందనే హోప్తోని పొజిషన్స్ని అయితే యావరేజింగ్ చేస్తూ ఉంటారు. యావరేజింగ్ అంటే ఇంకా పొజిషన్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ సపోర్ట్ చూసి ఫ్రెష్ బయ్యర్స్ కూడా మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు మార్కెట్లో ఎవరెవరు ఉన్నారు? ఈ బయ్యర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఈ ఫ్రెష్ బయ్యర్స్ ఉన్నారు. అంటే మార్కెట్కి లిక్విడిటీ దొరికింది. వీళ్ళ యొక్క ఎస్ఎల్ని హిట్ చేయడానికి టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వాలి. నెక్స్ట్ మూవ్ కనుక చూస్తే మార్కెట్ అదే చేసింది, వాళ్ళ యొక్క ఎస్ఎల్ని హిట్ చేస్తూ టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్లో ఉంది. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్, ఈ లెవెల్లో ఈ బయ్యర్స్ మార్కెట్లో ఉన్నారా లేరా, వాళ్ళ యొక్క ఎస్ఎల్ హిట్ అయిందా లేదా అంటే చెప్పండి. డెఫినెట్గా ఈ యొక్క క్యాండిల్లో వీళ్ళ యొక్క ఎస్ఎల్ అయితే హిట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బయ్యర్స్ అయితే వాళ్ళ యొక్క ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఈ బయ్యర్స్ అయితే ఇంకా మనం కన్సిడర్ చేయము. ఇప్పుడు మనకి మార్కెట్లో ఉంది ఈ సెల్లర్స్. నెక్స్ట్ ఈ బయ్యర్స్ ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫీబో అప్లై చేస్తే ఆల్మోస్ట్ 0.6% అయితే రిట్రేస్ అయింది. అంటే ఈ బయ్యర్స్ కూడా ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో రీటైలర్ సైకాలజీ ఎలా ఉంటుందో చెప్తా కూడా అండి. ఇప్పుడు మనకి మార్కెట్లో ఎవరు ఉన్నారు? ఈ సెల్లర్స్ ఉన్నారు. వీళ్ళ యొక్క ఎస్ఎల్ అయితే హిట్ చేయాలి, అంటే బయర్స్ని ఇన్వైట్ చేయాలి. ఈ మూవ్స్ని కనుక చూస్తే మార్కెట్ బయర్స్ని అయితే ఇన్వైట్ చేసింది ఈ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ని హిట్ చేయడానికి. ఈ మూవ్ వల్ల డెఫినెట్గా ఈ సెల్లర్స్ అయితే ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఈ లెవెల్ నుంచే బయర్స్ ఎందుకు ఎంటర్ అయ్యారు, దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే ఈ లెవెల్లో ఒక సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో మెయిన్ సపోర్ట్ ఏంటంటే 51,500 రౌండ్ లెవెల్ ఉంది. ఈ రెండు రీజన్స్ చాలు కదా ఈ లెవెల్ నుంచి బై చేయడానికి. ఇక్కడ మార్కెట్ ఈ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ని అయితే హిట్ చేసింది. హిట్ చేసిన నెక్స్ట్ మినిట్ ఎవరైతే ఈ సపోర్ట్ లెవెల్లో బై చేశారో వాళ్ళ యొక్క ఎస్ఎల్ని కూడా హిట్ చేయడానికి టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి ఈ లెవెల్ నుంచి టువర్డ్స్ డౌన్ సైడ్ రావడానికంటే 51,500 దగ్గర లాట్ ఆఫ్ పుట్ రైటర్స్ అయితే ఉన్నారు. ఈ పుట్ రైటర్స్ వాళ్ళ యొక్క డేటాని వాళ్ళ యొక్క పొజిషన్స్ని టువర్డ్స్ 51,000 సైడ్ అయితే షిఫ్ట్ చేశారు. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ డౌన్వర్డ్ ట్రెండ్లో అయితే ఉందని. అండ్ నెక్స్ట్ మనకి మార్కెట్లో ఈ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ కనుక వస్తే ఈ లెవెల్ నుంచి కొద్దిసేపు కన్సాలిడేట్ అయ్యి ఈ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ని హిట్ చేస్తూ అగైన్ టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇదే లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఎందుకు మూవ్ అయిందో మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఈ మూవ్స్ అర్థం కావాలంటే డెఫినెట్గా కొద్దిగా అడ్వాన్స్డ్ టాపిక్స్ అయితే ఐడియా ఉండాలి. ఫ్యూచర్ వీడియోస్లో అయితే డెఫినెట్గా నేను ఈ మూవ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకు ఇలాంటి మూవ్స్ అయితే వస్తాయని చెప్పేసి. అంటే నచ్చితే డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను డైలీ అనాలిసిస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక 1 మంత్ కంటిన్యూస్గా అయితే చూడండి, మీ మార్కెట్ థింకింగ్ డెఫినెట్గా మారిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.